మంగళగిరి ఎమ్మెల్యే విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన రాజకీయ ప్రస్థానంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. ఆయన నాయకత్వంలో క్రమాలు సమాజ శ్రేయస్సు కోసం చేపట్టిన సంస్కరణలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఎన్నికల ముందు చేపట్టిన యువగాళం పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసిన లోకేష్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. అధికారంలోకొచ్చిన వెంటనే ఆయన నివాసంలోనే ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు తీసుకుంటూ ప్రజల కన్నీళ్లు తుడుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కష్టం అన్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ భరోసా ఇస్తున్నారు. విదేశాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న తెలుగువారికి ఆపన్న హస్తం అందించి కాపాడుతున్నారు. పిలిస్తే పలికే ప్రజానాయకుడిగా లోకేష్ అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. లోకేష్ సారథ్యంలో సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ చరిత్ర తిరగరాసింది. ఇంతవరకు ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకే ఉన్నారంటే అది లోకేష్ కృషి వలనే. పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులై సభ్యత్వం తీసుకోవడంలో కీలక పాత్ర లోకేష్దే. తెలుగుదేశం పార్టీ శ్రేణులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ ఐటీ మంత్రిగా రాష్ట్రానికి 3 లక్షల కోట్లు పైబడి పెట్టుబడులు సాధించారు. విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టి ప్రక్షాళన చేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.